రద్దు చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఆఫీస్ కు తీసుకువెళ్లారు. అంతకుముందు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్ల నేపథ్యంలో పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో అప్పీలుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నారు పిన్నెల్లి తరపు న్యాయవాదులు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పై డీటెయిల్స్ ఏంటి? వేణుశ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో ఈవీఎం ధ్వంసం, ఏదైతే పాల్వాయి గేటులో ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి అంశాల్లో కేసు నమోదవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో ముందస్తు బెయిల్ పొందడం జరిగింది. ఆ తర్వాత వెకేషనల్ బెంచ్, అంటే కోర్టుకు లీవ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వెకేషనల్ బెంచ్ జడ్జి ఆ ముందస్తు బెయిల్ కు సంబంధించినటువంటి అంశాలను మరియు వారం రోజులు పొడిగించడం జరిగింది. తర్వాత రెగ్యులర్ బెంచ్ కు వచ్చినప్పటికీ కూడా ఒక వారం రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశమనం లభించడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికి 2-3 సార్లు ఇదే విధంగా ప్రక్రియ కొనసాగినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేసుకు సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పొడిగింపుకు సంబంధించి కోరుతూ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానిని హైకోర్టు అయితే రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నర్సరాపేట పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈవీఎం ధ్వంసంతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో 4 హత్యాయత్న కేసులకు సంబంధించి మొత్తం 4 కేసులు, అంటే 3 హత్యాయత్నం కేసులు, ఒక ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించినటువంటి నమోదవడం జరిగింది. మొత్తం 4 కేసులు అయితే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ప్రస్తుతం నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నర్సరాపేటకు సంబంధించినటువంటి పోలీసులు అయితే ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన ప్రతిరోజు కూడా ఈ సమయంలో ఎస్పీ కార్యాలయంలో కూడా సంతకం చేయడానికి అయితే వెళ్ళేటటువంటి సిచ్యువేషన్లు ఉంటాయి. ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇస్తూ కోర్టు కొన్ని కండిషన్లని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి విధించడం జరిగింది. ప్రతిరోజు ఎస్పీ కార్యాలయంలో వెళ్లి సంతకం చేయాలంటంతో పాటు నర్సరాపేట ప్రాంతం ఏదైతే ఉందో దానిని దాటి వెళ్ళకూడదు అనే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు పిన్నెల్లి నియోజకవర్గమైనటువంటి మాచర్ల నియోజకవర్గానికి కూడా వెళ్ళకూడదు అనే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికైతే ప్రస్తుతం ముందస్తు బెయిల్ అనేది రద్దవడంతో పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరికొద్ది సేపట్లో అయితే పోలీసులు అయితే అరెస్టు చూపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాంతో పాటు హత్యాయత్నాలకు సంబంధించినటువంటి కేసుల్లో ఆయన్ని విచారించేటటువంటి అవకాశాల్లోనే మరి ఈ కేసులన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రిమాండ్ కూడా పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవీఎం ధ్వంసానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసు అనేది నాన్ బెయిలబుల్ కేసు, కంపల్సరీగా దీనికి సంబంధించి రిమాండ్ అయితే అవకాశాలు ఉన్నాయనే విధంగా కొంత చర్చ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దాంతో పాటు ఆ కేసుకు సంబంధించి గతంలో కొంతమంది రిలీఫ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా కొంతమంది చెప్పారు. అయితే మొత్తానికి మాత్రం హత్యాయత్నం కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఇప్పుడైతే బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవు, కంపల్సరీగా రిమాండ్ అయితే అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పోలీసులు ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేణుశ్రీ, థాంక్యూ సాయి శంకర్. For more videos like this, subscribe Big TV channel.